హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, నన్ను చాలా రోజుల నుంచి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బడ్జెట్లో ఒక మంచి TWS ఇయర్ ఫోన్ సజెస్ట్ చేయండి అని చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మీ అందరి కోసం ఈ వీడియోలో నేనైతే రైట్ నౌ మార్కెట్లో అవైలబుల్ ఉన్న కొన్ని బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో అన్ని కూడా నేను 3,000 రూపాయలు అంతకన్నా తక్కువ ప్రైస్ రేంజ్లో అయితే పిక్ చేయడం జరిగింది. ఒక 5 TWS ఇయర్ ఫోన్స్ గురించి అయితే చెప్తాను. సో వేరియస్ ప్రైస్ రేంజెస్లో, అంటే మీకు 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయల లోపు అవైలబుల్ ఉన్న ఒక 5 బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ అయితే చెప్తాను. సో మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో దట్ వీటిలో నుంచి ఏదో ఒక బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ మీ బడ్జెట్ కి తగ్గట్టు మీరైతే ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది. ఇంకా మంచి మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం బడ్జెట్ రేంజ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. బడ్జెట్ అంటే మనకి 1,000 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీ బడ్జెట్ కనుక 1,000 లేకపోతే 1,200 ఆ రేంజ్ లో ఉన్నట్లయితే మీకు అక్కడ రెడ్మీ ఇయర్బడ్స్ 2C అయితే అవైలబుల్ ఉంది. సో వీటి ప్రైస్ చూసుకుంటే మనకి రైట్ నో 1,300 రూపాయలు అయితే ఉంది. బట్ అప్పుడప్పుడు మీకు ఆఫర్స్ లో ఇది 1,000 రూపాయలకి అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో తప్పకుండా ఈవెన్ దో 1,000 కానీ 1,300 కానీ ఇది చాలా మంచి TWS ఇయర్ ఫోన్స్ అని నేనైతే చెప్తాను. సో నేను ఆల్రెడీ వీటిని యూజ్ చేయడం జరిగింది. సో చాలా కంఫర్ట్ ఉంటాయి, చాలా చిన్నగా అయితే ఉంటాయి, ఈజీగా ఇయర్స్ లో ఫిట్ అయిపోతాయి. మనకి 7mm బాస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే వస్తున్నాయి. సో మీకు సౌండ్ క్వాలిటీ కూడా ఆ ప్రైస్ రేంజ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ది బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మీకు బ్యాటరీ లైఫ్ కూడా సర్ప్రైజింగ్లీ చాలా బాగుంటుంది గైస్. ఇంచుమించుగా ఒక 3 hours పాటు మీరు బడ్స్ యూస్ చేసి అయితే మీరు బ్యాటరీ లైఫ్ అయితే పొందొచ్చు. అదే మీరు కేస్ యూస్ చేసినట్లయితే అరౌండ్ 10 hours పాటు మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత తక్కువ బడ్జెట్ లో ఉన్న TWS ఇయర్ ఫోన్స్ లో మీకు కాల్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఇండోర్స్ లో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయరు. బయటకు వెళ్ళినప్పుడు బాగా ట్రాఫిక్ ఉన్న సిచ్యువేషన్స్ లో మేబీ అక్కడక్కడ డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటుంది. బట్ సర్ప్రైజింగ్లీ ఇందులో మనకి కాల్ క్వాలిటీ చాలా బాగుంది. DSP ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది అనమాట. మనకి వీటిలో IPX4 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా అయితే వస్తుంది. సో తప్పకుండా 1,300 రూపాయల బడ్జెట్ దగ్గర ఇది సీరియస్లీ ది బెస్ట్ అయితే అవుతుంది. సో మన ఛానల్లో ఆల్రెడీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో కూడా ఉంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కార్డ్స్ లో మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. అంటే ఇక నెక్స్ట్ మీ బడ్జెట్ కాస్త పెంచుకొని 1,500 రూపాయల దగ్గరకు వచ్చినట్లయితే అక్కడ మీకు రియల్మీ బడ్స్ Q అయితే అవైలబుల్ ఉన్నాయి. సో యాక్చువల్గా వీటి ప్రైస్ మనకి 2,000 రూపాయలు ఉంటుంది. బట్ రైట్ నౌ సేల్స్ లో చూసుకుంటే మనకి 1,500 రూపాయలకి అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో నేను పర్సనల్ గా ఎప్పటి నుంచో యూస్ చేస్తున్న ఇయర్ బడ్స్ ఇదే అని చెప్పుకోవచ్చు, రియల్మీ బడ్స్ Q. ఇవి కూడా మనకి డిజైన్ చాలా చక్కగా ఉంటుంది. కంప్లీట్ ఇన్ ఇయర్ టైప్ డిజైన్ అనమాట. మీకు మొత్తం కంప్లీట్ గా ఇయర్ లోకి అయితే వెళ్ళి సిట్ అయిపోతాయి. అండ్ సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సెప్షనల్ ఉంటుంది. ఇందులో మనకి 10mm బాస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే వీళ్ళు యూస్ చేశారు. సో మీకు బాస్ కానీ మిడ్స్ కానీ హైస్ కానీ లెవెల్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ సపరేషన్ కానీ క్లారిటీ కానీ ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ అయితే ఉంటుంది. సో సౌండ్ లో మాత్రం ఇది సీరియస్లీ చాలా మందిని అయితే ఇంప్రెస్ చేస్తుంది. బట్ కాల్ క్వాలిటీ మాత్రం అంత గొప్పగా అయితే ఉండదు. మీరు కాల్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈవెన్ ఇండోర్ లో కూడా అయితే మీకు కాల్స్ అంత గొప్పగా అయితే ఉండవు అనమాట. అవతల వాళ్ళు ఈజీగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు మీ వాయిస్ వినపడక. సో కాల్స్కి అయితే నేను దీన్ని అస్సలు రికమెండ్ చేయను. బట్ మ్యూజిక్ అయితే మీకు ఇది సూపర్ గా సెట్ అవుతుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా మీకు అరౌండ్ 15 hours నుంచి 20 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది మీరు కేస్ యూస్ చేస్తే. అదే మీరు జనరల్ గా ఇయర్ బడ్స్ యూస్ చేసినట్లయితే ఒక 4 hours పాటు మీరు బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా పొందొచ్చు. అండ్ ఇది కూడా మనకి IPX4 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది. ఇది మనకి టచ్ కంట్రోల్స్ తో కూడా అయితే వస్తుంది గైస్. మీరు ఆ కంప్లీట్ గా టచ్ కంట్రోల్స్ అయితే ఇయర్ బడ్స్ ఆపరేట్ చేయొచ్చు. అండ్ మోరో రియల్మీ లింక్ యాప్ యూస్ చేసి మీరు టచ్ కంట్రోల్ ని కస్టమైజ్ కూడా అయితే చేసుకోవచ్చు. రియల్మీ బడ్స్ లో అదొక అద్భుతమైన ఫీచర్ అనమాట. సో మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు. అంటే నెక్స్ట్ మీ బడ్జెట్ కాస్త పెంచుకొని 1,800 రూపాయల దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు బోట్ నుంచి ADOPS 402 అయితే అవైలబుల్ ఉంది. ఇవి కూడా మనకి 10mm బాస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే వస్తున్నాయి. ఇవి కూడా మనకి కంప్లీట్ గా ఇన్ ఇయర్ డిజైన్ అయితే ఉంటుంది, కంప్లీట్ టచ్ కంట్రోల్స్ ఉంటాయి. సో ఇవి నేను సజెస్ట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఎవరైతే బాస్ హెవీ లవర్స్ ఉంటారో, బాస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఒక మంచి TWS ఇయర్ ఫోన్స్ బడ్జెట్ లో కావాలంటే ఇంతకన్నా మంచిదే బెస్ట్ అయితే మీకు దొరకదు అనమాట. సో ఈ ఇయర్ బడ్స్ లో మనకి బాస్ అయితే చాలా హెవీ ఉంటుంది, సూపర్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ మనకి అంత హెవీ బాస్ వస్తున్నా కానీ ఎక్కడ మీకు డిస్టార్షన్ ఉండదు. అండ్ మీకు ఆ ఇన్స్ట్రుమెంటేషన్ సపరేషన్ కానీ వోకల్స్ కూడా అయితే మీకు చాలా క్లారిటీగా అయితే వినిపిస్తాయి. ఇట్లా బ్యాటరీ లైఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకి అరౌండ్ 4 to 5 hours పాటు బడ్స్ యూస్ చేసి మీరు బ్యాటరీ లైఫ్ అయితే పొందొచ్చు. అదే మీరు క్యారింగ్ కేస్ యూస్ చేసినట్లయితే అరౌండ్ 15 hours నుంచి 20 hours పాటు మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా మనకి IPX4 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే
వస్తుంది. సో తప్పకుండా మీరు బాస్ హెవీ లవర్స్ అయితే వీటిని అయితే ట్రై చేయొచ్చు. బట్ కాల్ క్వాలిటీ అయితే యావరేజ్ ఉంటుంది అనమాట వీటిలో కూడా. సో మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ 2000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ మీకు రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ నియో అయితే అవైలబుల్ ఉంది. సో రియల్మీ బడ్స్ నియో ప్రైస్ చూసుకుంటే మనకి 2500 ఉంటుంది. బట్ మనకి ఇప్పుడు సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి 2000 రూపాయలకి అయితే రైట్ నౌ అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో ఈ బడ్స్ నియో కూడా మనకి చాలా మంచి ఇయర్బడ్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇది మనకి సెమీ ఇన్ ఇయర్ టైప్ స్టైల్తో అయితే వస్తున్నాయి. సో చాలా మందికి అయితే ఇన్ ఇయర్ ఇష్టపడుతుంటారు. సెమీ ఇన్ ఇయర్ మనకి కొంచెం అన్కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఊరికే పడిపోతూ ఉంటాయి. సో కరెక్ట్ గా ఇయర్స్ లో అయితే కూర్చోవు. అదొక్కటే దీనిలో మేజర్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అంతకుమించి ఇందులో సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సెప్షనల్ ఉంటుంది. మీకు కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. గూగుల్ ఫాస్ట్ పేరింగ్ సపోర్ట్ చేస్తుంది. IPX4 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. మీకు అన్ని విధాలుగా అయితే చాలా బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా మీకు అరౌండ్ 20 hours పాటు క్యారింగ్ కేస్ యూస్ చేసి బ్యాటరీ లైఫ్ తీసుకోవచ్చు. అండ్ మీకు బడ్స్ యూస్ చేసినట్లయితే అరౌండ్ 4 నుంచి 5 hours పాటు మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. సో తప్పకుండా 2000 రూపాయల ప్రైస్ దగ్గర ఇది సీరియస్లీ బెస్ట్ ఇయర్ ఫోన్స్ అయితే అవుతాయి. ఒకవేళ మీకు 2000 రూపాయలకి దొరికినట్లయితే రైట్ నౌ సేల్ అవైలబుల్ ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. అండ్ ఇక నెక్స్ట్ మనకి 2000 నుంచి 3000 రూపాయల మధ్యలో చాలా ఇయర్ ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి గైస్. ఇన్ఫాక్ట్ చాలా TWS ఇయర్బడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అన్నిటిని స్కిప్ చేయండి. ఏది మీకు అంత మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇవ్వదు. బట్ 3000 రూపాయల ప్రైస్ దగ్గర OnePlus రీసెంట్గా లాంచ్ చేసిన OnePlus Buds Z అయితే అవైలబుల్ ఉంది. సో ఇవి మాత్రం మీకు సీరియస్లీ 3000 రూపాయల దగ్గర ది బెస్ట్ అని చెప్తాను. సో ఈవెన్ ఆ ప్రైస్ పాయింట్లో మీకు వీటికి దగ్గరకు వచ్చే మంచి TWS ఇయర్ ఫోన్స్ కూడా అయితే వేరే దొరకదనమాట. సో ఇవి మనకి 10mm బాస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే వస్తున్నాయి. మ్యూజిక్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ మనకి ఇది కంప్లీట్ ఇన్ ఇయర్ టైప్ స్టైల్తో అయితే వస్తున్నాయి అనమాట. మీకు కంప్లీట్గా లోపలికైతే ఇయర్స్ లోపలికైతే వెళ్ళిపోయి కూర్చుంటా మీకు పడిపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. అండ్ మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్స్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్లీ టచ్ కంట్రోల్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ మీకు సర్ప్రైజింగ్లీ మ్యూజిక్ క్వాలిటీ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు 3000 రూపాయల ప్రైస్ దగ్గర. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మ్యూజిక్ లవర్స్కి అయితే ఇది ఇంకా బాగా సెట్ అవుతుంది. బాస్ కూడా అయితే చాలా బాగుంటుంది. మరీ అంత సూపర్ హెవీ అని చెప్పను. బట్ స్టిల్ మీకు బాస్ అయితే సర్ప్రైజింగ్లీ సాటిస్ఫాక్టరీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ కాల్ క్వాలిటీ కూడా గైస్ వీటిలో చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి గూగుల్ ఫాస్ట్ పేరింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. కేవలం 10 minutes ఛార్జ్ చేస్తే సరిపోతుంది. మీకు 3 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అదే మీరు మామూలుగా ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే బడ్స్ యూస్ చేసి అరౌండ్ 5 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అదే మీరు కేస్ యూస్ చేసినట్లయితే ఇంచుమించుగా 20 hours పాటు మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది మనకి IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. అండ్ మీకు బ్లూటూత్ 5 సపోర్ట్ ఉంటుంది. మీకు ఇంచుమించుగా ఒక 15mm బ్లూటూత్ రేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో సీరియస్లీ 3000 రూపాయల ప్రైస్ దగ్గర మాత్రం ఇది ది బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్తాను నేను. TWS ఇయర్బడ్స్ అనమాట. సో ఇది గైస్ నా టాప్ 5 పిక్స్ అయితే రైట్ నౌ మార్కెట్ అవైలబుల్ నా బెస్ట్ TWS ఇయర్బడ్స్ అండర్ 3000 అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చాలా మంది. డౌట్స్ అయితే నేను మాక్సిమం క్లారిఫై చేశానని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఏ కేటగిరీస్ మీద కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో దట్ ఆ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే ప్లాన్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.